మా ఇంటర్నేషనల్ ప్లేయర్ టేక్వాండో అది మీరు డిసైడ్ చేస్తారా? మాకు చెప్తే మాకు మీరు ఎంతమంది అయినా పర్వాలేదు, 300 4 అయితే మీరు చూడండి, ఎవరు తీసుకొచ్చినా మాకు ఏం నో ఇష్యూ. 1000 మందిని తెచ్చినా 2000 మందిని తెచ్చినా ఇబ్బంది ఏం లేదు. మేము అకార్డింగ్ టు దట్ మేము గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. అదొకటి మాట్లాడించి 8th అనేది మనం ఎలా చేద్దాం అనేది ఒక పెద్ద ప్రోగ్రాము. దీంట్లో స్టాల్స్ కూడా పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరికి స్టాల్స్ పెట్టమన్నారు. ఒక ప్రోగ్రామ్ చేయమన్నారు, ఒక స్టాల్స్ పెట్టమన్నారు. ఎక్కడన్నా సరే ఒక ప్రోగ్రామ్ అనుకున్న తర్వాత ఈ 6 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు మా ఉంది, మేము 2 కౌంటర్లు తీసుకొని ఉమెన్కి ఏమేమి చేస్తున్నాం అనేది ఒక 2 కౌంటర్లు వాళ్ళ హెల్ప్ లైన్ నంబర్లు ఒక కౌంటర్లో డిస్ప్లే చేస్తాం. అలాగే మోడల్ పోలీస్ స్టేషన్ లాగా చిన్న రూమ్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ అని పెట్టి చిన్న వాట్ ఎవర్ మేము ఇది చేస్తున్నామో వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఇస్తున్నాం మేము అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇంపార్టెంట్ అది 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ స్టాల్స్ పెట్టడం. తర్వాత మీ డిఆర్డిఏ మెప్మా నుంచి ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో అంటే బాగా సక్సెస్ఫుల్ గా ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్, అది 3rd ఆస్పెక్ట్. 4th ఎవరైతే డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన వారు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఉన్నవారు. సో యూ గెట్ ఇన్పుట్స్ ఫ్రమ్ అదర్ మీడియా, వారి నుంచి కూడా తీసుకొచ్చి మన డిస్ట్రిక్ట్ లో అంటే ఊరికే మనం ఎవరికో అవార్డ్స్ ఇవ్వాలని ఎవరినో ఒకరిని తీసుకురావడం అది నిజంగానే సక్సెస్ఫుల్ గా ఉన్నవారు ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చిన వారు ఒక ప్లెజ్ తీసుకోవడం కంటిన్యూస్ గా చేస్తున్నది. సో ఇది కూడా డీసెంట్రలైజ్డ్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న ఇది చేసుకుంటాం. ఆ రోజు స్పందన ఉంది చేసుకుంటాము. డివిజన్ లెవెల్, మండల్ లెవెల్, ఓకే, డీసెంట్రలైజ్డ్ అన్ని చోట్ల దే విల్ టేక్ ప్లెజ్ అన్నమాట.